ఆయన ఆమేనంటే ఇక ఎవ్వరు ఆటంకపరచలేరు. ఎవ్వరొడ్డొచ్చినా సరే, లోకమంతా ఏకమైనా సరే గుర్తుపెట్టుకో, ఆయన ఆమేనంటే ఆమేనే, అంతే, ఇంకా వేరే మాట ఉండదు, అంతే. ఆయన ఆమేన్ అన్నాడంటే సమస్యలన్నీ సమాధి అయిపోతాయి, అంతే. గబ్రియల్ దూత వచ్చి, అమ్మా మరియా, నువ్వు దేవుని కృపను పొందుకున్నావు, నువ్వు భయపడమాకు, నీకు ఒక శుభవచనాన్ని చెప్పడానికి వచ్చాను. నువ్వు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన కుమారుడు అవుతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏల్తాడు. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది. దేవుని చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని పలికాడు. అందుకు మరి అన్నది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియ పలికింది. ఆ మాట ఆకాశమందులున్న దేవుడు ఆమేన్ అని ఆమోద ముద్ర వేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీ నోరు తెరిచి ఏది పలుకుతావో దేవుడు ఆకాశమందుండి ఆమేన్ అంటాడు. మరణకరమైన మాటలు, అవిశ్వాసపు మాటలు, అజ్ఞానపు మాటలు, సరసోక్తులు, ఇలాంటి చెడ్డ మాటలు పలుకుతా ఉంటే అవే నీ జీవితంలో ఫలిస్తాయి. కానీ నువ్వు ఎస్, నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు, ఆయన శక్తివంతుడు, సర్వశక్తివంతుడు, నా జీవితాన్ని బాగు చేస్తాడు, నా కుటుంబ జీవితాన్ని బాగు చేస్తాడు, నా ఉద్యోగ జీవితాన్ని బాగు చేస్తాడు, నా శత్రువుల నుండి నాకు విడుదలనిస్తాడు. ఇలా నువ్వు నోటి నుండి పలుకుతా ఉంటే పరిశుద్ధమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, నీ జీవితంలో ఎన్నడూ కని విని ఎరుగని కార్యాలు ఆయన నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. జ్ఞానుల నాలుకట ఆరోగ్యకరమైనదట. ఈ జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమైన మాటలు పలుకుతా ఉంటది. ఎలాగంటే, ఎస్, నాకు ఆరోగ్యం వస్తుంది, నేను స్వస్థత పొందుకుంటాను, ఇలా నువ్వు పలుకుతుంటే నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. దేవుడు ఆమేన్ అంటాడు. నాకు విడుదల వస్తుందని పలుకు, విడుదలనిస్తాడు.